16 ఏళ్ళ వయసు కూడా రాలేదు నా కుమారుడికి. వాడేం చేశాడు, వాడి శస్త్రాస్త్ర విద్యలు కూడా ఏమీ నేర్చుకోలేదు. బాలుడు ఏదో బుగ్గ చెల్లితే పాలొస్తాయి అన్నట్లుగా అంత చిన్నకుర్రాడు. తను పంపించడం కాదు, నేను దేవతలకు కూడా సహకారం చేసినటువంటి అతి శౌర్య ధైర్య పరాక్రమాలు కలిగినవాడిని కదా, నేను వస్తాను. కాబట్టి సమస్తమైనటువంటి సైన్యాన్ని పంపుతాను, నీకు ఏం కావాలంటే అది పంపుతాను, కానీ రాముడిని మాత్రం పంపించను. చిన్న కుర్రాడు కాబట్టి ఓనషోడస్ అంటారు, 16 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ టైంకి అని చెప్పని చెబుతాడు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నా యాగాన్ని నేను రక్షించుకోలేక నేను అడగడానికి వచ్చాను అనుకున్నావా? అయితే సరేనా, నువ్వు పంపనంటున్నావు, ముందు మాట ఇచ్చావు, మాట తప్పుతున్నావు, నువ్వు మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తానని అన్నాడు. రాగానే చెప్పారు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప, కాబట్టి నేను చాలా ఆయనతో గౌరవం ఒకటిని లేక కలిగిన పుత్ర సంతానం కలిగింది. ఆ రామలక్ష్మణ పరిస్థితులతో చాలా ఆనందంగా ఉన్నాడు. అటువంటి మహర్షి వచ్చాడు. ఇటువంటి సమయంలో ఆయన అడగలేదు ముందు అసలు, మీరు ఏం కావాలో చెప్పండి, మీరు దేనికోసం వచ్చారో చెప్పండి, మీరు అడిగిన దాన్ని నెరవేరుస్తానని చెప్పని ఈయన ముందే వాగ్దానం చేసేసాడు. కాబట్టి వాగ్దానం చేసావు, నువ్వు అడిగిన తర్వాత ఏమో నువ్వు కాదంటున్నావు, నువ్వు వాగ్దాన భంగానికి ప్రవర్తించేయడం అడిగితే నీ ఇష్టం, నా యాగాన్ని ఎలా రక్షణ చేసుకోవాలో నేను చేసుకోగలను అని చెప్పని లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, రాముడిని విశ్వామిత్రుడితో పంపించడం వల్ల రాముడికి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు, కాబట్టి విశ్వామిత్రుడితో పంపించము, నువ్వు తప్పనిసరిగా నీ మాట నిలబెట్టుకో అని చెప్పని వశిష్ఠుడు ఉపదేశించిన తర్వాత అప్పుడు దశరథుడు అంగీకరించాడు.